హాయ్ ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. మీరు చూస్తున్న ఈ సీతాఫల వెరైటీ సీతాఫల ఫ్యామిలీ, హటిమోయ ఫ్యామిలీ అంటారని ఇంగ్లీష్లో. హటిమోయ ఫ్యామిలీలో ఇది హనుమాఫలం అని చెప్పేసి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రకం అండి. ఇది కూడా బాగా కాయలు నిలబడుతున్నాయి. ఇదిగోండి, మా దగ్గర వచ్చి 21 బ్యాగ్లో పెట్టడం జరిగింది. ఒక బ్యాగ్ సైజ్ చూడండి. ఈ చెట్టుకే దాదాపు ఒక 5-6 కాయలు కాసినాయండి. ఇదిగోండి, అంటే మనకి ఆగస్ట్ నెలకి స్టార్ట్ అవుతుంది కాయలు తయారవడం. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు కాయలు అయితే తయారవుతాయి అన్నమాట. ఈ హనుమా ఫలాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు. ఇది యాక్చువల్లీ కొంచెం గ్రౌండ్లోకి ఏరెళ్ళింది కాబట్టి కాయలు నిలబడినాయండి. ఈ తోటలు వేసుకునే రైతులు కూడా బాగుంది. ఎలా ఉంటుంది అనేది ముందు వీడియోలో పెట్టాను. కాయని కట్ చేసి అది కొంచెం మన కాయలన్నీ కూడా పెరుగన్నంలాగా జ్యూస్లా ఉంటాయి. ఈ కాయ కొంచెం చాకుతో కట్ చేసుకుని సలాడ్ పీసులాగా చేసుకుని తినొచ్చండి. మంచి రకం. ఇవి కొంచెం చెట్లు పెంచాము. ఇవి ఎవరన్నా రైతులు కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 5-10 మొక్కలు కానీ ఫామ్ హౌస్లో కానీ పెంచుకోండి. ఏమీ దీనికోసం వెనకాడి పని లేదు. రకం అయితే వన్ ఆఫ్ ది బెస్ట్. ఇదిగోండి, ఈ రకంగా పిందులు, కాయలు, ఇదిగోండి పూతలో బాగానే వస్తుంది. మంచి రకమే, భయపడక్కర్లేదు. ఇది కూడా కొత్తగా వచ్చినా కానీ మంచి రకమండి ఇది. కాబట్టి రైతాంగంగా కమర్షియల్గా వేసుకున్నా పర్వాలేదు, వేసుకోండి, పర్వాలేదు, మంచిదే. అలాగే సరదాగా ఒక 5-10 మొక్కలు పెంచుకున్నా ఫామ్ హౌస్లో గట్రా పెంచుకోండి. కుండీల్లో కానీ కుండీలో పెంచినా బహుశా రావచ్చండి. ఇది ఆల్రెడీ PNR 9 ఇచ్చాం గతంలో. మంచి రకం. అది ఆల్రెడీ కుండీల్లో కూడా కాసింది. కాబట్టి ఈ రకాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. చేసుకుంటారు అని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను మీ అందరికి కూడా. ఎందుకంటే ఏదైనా మొక్కలు పెంచినప్పుడు తన హావభావాలు ఎలాగ ఉన్నాయి, ఎలా రియాక్ట్ అవుతుంది, ఏంటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నర్సరీ రైతులు మా మీద ఉంటుంది. అలాగే మాకు తెలిసిన విషయాన్ని వీడియోల రూపంలో మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నాం. హనుమా ఫలం మీకు ఎక్కడ దొరికినా సరే వేసుకోండి. దీని పేరు వచ్చి హనుమా అని పెట్టారు. రామాఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం లాగే హనుమా ఫలం అని దీనికి పేరు పెట్టడం జరిగింది. నామకరణం చేశారు హటిమోయ ఫ్యామిలీ. దీని తర్వాత కూడా ఇంకా లేసా ఒకటండి. హటిమోయలో ఇంకొక రకం గ్రీన్ ఒకటి ఉందండి. రెడ్ కలర్ స్కిన్ వచ్చేది ఒకటి ఉందండి. ఇవన్నీ కూడా కొత్త ఇంకా డెవలప్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు అవి కూడా అందజేస్తాం. కొన్ని మొక్కలు అయితే సేల్స్ పెట్టామంటే తయారైన అంట్లు కట్టిన వెళ్ళని. ఇవన్నీ కూడా గింజ మొక్కలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఓన్లీ అంటు మొక్కలు మాత్రమే ట్రై చేయండి. అంటు మొక్కలు అయితేనే తొందరగా కాస్తాయి. ఇది సప్తగిరి నర్సరీ, మీ కుప్పల దుర్గారావు. ఏమైనా 2-3 మొక్కలు ట్రై చేసి పెంచండి.